నమస్తే. బీఆర్ఎస్ పార్టీకి రోజుకో దెబ్బ తాకుతా ఉంది. ఒక పక్కన ఎన్నికల సందర్భంలో సాధారణ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తాకడం జరిగింది. దాంతో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. మరో పక్కన పోయినసారి జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో సైతం కూడా అనూహ్యమైనటువంటి పరిణామాలు జీరో సీట్లకే పరిమితం కావడం. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా వాళ్ళు 10 ఏళ్లుగా ఏదైతే ప్రభుత్వ ల్యాండ్లు కావచ్చు, అసెంట్ ల్యాండ్ కావచ్చు, దళితుల భూముల్లో అక్రమంగా కట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాల పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడో చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండేది. టీఆర్ఎస్ పార్టీ కట్టుకున్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. చాలా కట్టడాలని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ కట్టడం జరిగింది. ప్రభుత్వ భూముల్లో కొన్ని కడితే మరో పక్కన దళితుల భూములు, అసెంట్ ల్యాండ్లు దాంట్లో పెద్ద ఎత్తున కూడా నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి గతంలో ఇప్పుడున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ముందుగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడం, ఇది ఆ బీఆర్ఎస్ పార్టీ కట్టడం అక్రమంగా కట్టడం జరిగింది. దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవని చెప్పేసి ఆయన ఇమ్మీడియట్గా కూల్చాలని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన మంత్రి అయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు సైతం కూడా ఆ కార్యాలయాన్ని కూలగొట్టేందుకు జేసీబీలతో సహా అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ గతంలో కనపడడం జరిగింది. అయితే దాన్ని తాత్కాలికంగా బ్రేకులు కూడా వేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు రవీందర్ కుమార్ కావచ్చు, కంచర్ల భూపాల్ రెడ్డి కావచ్చు, మరో పక్కన మాజీ మినిస్టర్ ఎవరైతే జగదీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా దీనిపైన స్టే విధించండి, ఈ యొక్క కట్టడం మాకు అన్ని పత్రాలు అలాగే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఈ సంబంధించినటువంటి కట్టడానికి అని చెప్పేసి హైకోర్టుకు వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరగడం జరిగింది. విచారణ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ హైకోర్టు సైతం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నల్గొండ జిల్లాలో అది అక్రమమైనటువంటి కట్టడం అని చెప్పేసి తేల్చేయడం జరిగింది. ఎట్లాంటి పర్మిషన్స్ లేవు, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ లేదు, మున్సిపల్ అధికారుల నుంచి పర్మిషన్ లేదు, అలా రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ లేదు. కేవలం అక్కడ ప్రభుత్వం వాళ్ళ 10 ఏళ్లుగా వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేసుకొని అక్కడ ఆ కార్యాలయాన్ని కట్టినట్టుగా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ కట్టడాన్ని ఇమ్మీడియట్గా కూల్చాలి, 15 రోజుల సమయం ఇస్తూ ఉన్నాం. 15 రోజులలో దాంట్లో ఏమైనా ఉన్నట్టయితుంటే సామాన్లు అవన్నీ కూడా సర్దుకోవాల్సిందే. 15 రోజుల తర్వాత ఈ యొక్క కట్టడాన్ని కూల్చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయమే కాదు, వరంగల్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ భవనం ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ భవనం కూడా అక్రమమైనటువంటి కట్టడం అని చెప్పేసి గతంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పిళ్ళు. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కూడా రేపో మాపో నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆనుకొని మరో కొంత ల్యాండ్ని అక్కడ వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది పార్టీ కార్యాలయం కోసం అనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇక మిగతా ఉన్నటువంటి జిల్లాలలో వరంగల్ జిల్లాలోనైతే నేరుగా పోయి ఆ చెరువులోనే కట్టేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఆల్రెడీ కట్టడం జరిగింది. 10 ఏళ్ల కానించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు దాంట్లో కొనసాగుతూ ఉన్నాయి. అంటే ముందుగా ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక కార్యాలయం కట్టుకోవాలన్నా, ఇంకొక చిన్న దాంట్లో ఏదైనా నిర్మాణం చేపట్టుకోవాలంటే అక్కడ మున్సిపాల్ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఒకవేళ గ్రామ పంచాయతీ అయితే ఉంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తోటో పంచాయతీ సెక్రటరీ తోటో అనుమతి తీసుకోవాలి ముందుగా. కానీ ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కట్టుకొని 9-10 సంవత్సరాల కాడి నుండి దాంట్లో అన్ని రకాలుగా దాన్ని వాడుకొని ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలంటారు.
ఎవరికైనా కానీ కట్టేటువంటి ముందే పర్మిషన్ తీసుకొని కట్టుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ డిఫరెంట్‌గా మరి కట్టిన తర్వాత పర్మిషన్స్ ఇవ్వని చెప్పేసి చెప్పడంతో అక్కడ హైకోర్టు సైతం కూడా సీరియస్ కావడం జరిగింది. హైకోర్టు సైతం కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కూల్చడంతో పాటు ఈ కూల్చేందుకు ఖర్చు అవుతాయి కదా! జేసీబీలకో లేకపోతే చిన్న చిన్న మిషనరీకో ఖర్చు అయ్యేటువంటి పైసలు సైతం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి. రూ. 1,00,000 సంబంధించినటువంటి ఒక ఫైన్‌ని కూడా విధించడం జరిగింది హైకోర్టు. రూ. 1,00,000తో పాటు అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చుండి అని చెప్పేసి క్లియర్ కట్‌గా హైకోర్టు సైతం కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ విషయానికి వచ్చినట్టయితుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే అన్ని జిల్లాలలో ఒకటికి 2 కార్యాలయాలు ఉన్నాయి. ఇంకొక కాడ సరిపోకపోతే ఇంకొక కాడ కూడా కట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడ్డాయి. దీంట్లో ఇంకా ఇవే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవనం ఏదైతే ఉందో ఆ తెలంగాణ భవనం అని చెప్పేసి ఏదైతే అంటారో ఆ భవనంతో పాటు దాని పక్కన ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఇంకా ఇది సరిపోదన్నట్టుగా కోకాపేటలో ఉన్నటువంటి భూములు ఏ విధంగా రేట్లు ఉన్నాయో మనం చూసుకోవడం జరిగింది. ఒక్కొక్క ఎకరం దరిదాపుగా 100 కోట్ల పైన ఉంటుంది. 100 కోట్ల పైన ఉన్నటువంటి కోకాపేట భూముల్ని మరి అప్పనంగా కొట్టేసేందుకు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేయడం జరిగింది. మొత్తానికి అక్కడ 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం మేము తీసుకుంటా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉన్నది 11 ఎకరాల భూమిని. ఒకవేళ కనుక నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఆలోచన వచ్చినట్టయితుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఆలోచనతోటే అక్కడ నల్లగొండలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చుల్లని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక నిజంగా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి సైతం కూడా అట్లాంటి ధైర్యం ఉన్నట్టయితుంటే ఈ కోకాపేటలో ఉన్నటువంటి 11 ఎకరాల భూమిని లాక్కోవాలి. కోకాపేటలో ఉన్నటువంటి 11 ఎకరాల భూమిని లాక్కున్నటువంటి ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడా లేదనేది చూడాలి. ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలు, 11 ఎకరాలకి దరిదాపుగా 1000 కోట్లకు పైనే. ఇక ఇప్పటికే మనకు ఆదాయం లేదు, డబ్బులు లేవు అంటారు కదా. ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా వందల ఎకరాల భూములని, ప్రభుత్వ భూములని, అసైన్ ల్యాండ్లని, దళితులకు సంబంధించినటువంటి భూములని అన్నిటినీ లాక్కోవడం జరిగింది. వాళ్ళ ఖాతాలో వేసుకోవడం జరిగింది. వాళ్ళ పైన పట్టాలు చేసుకున్నటువంటి వీటిలన్నిటిపైన ఫోకస్ చేసినట్టయితుంటే ఇప్పుడు కోకాపేటలో అమ్మినటువంటి భూమి ఇది తీసుకొని భూమి కనుక ఎవరికైనా అమ్మినట్టయితుంటే 1000 కోట్ల రూపాయల ఆదాయమే మనకు. దీనిపైన ఒక పక్కన దృష్టి సారించాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పకుండా ఉంటుంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు కూడా చాలామంది ప్రభుత్వ భూములని, దళితుల భూములను ఆక్రమించుకోవడం జరిగింది. వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఈ నిర్మాణాల పైన మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఇక 15 రోజుల సమయం ఉంది కూల్చడానికి అన్నటువంటి హైకోర్టు తీర్పు నేపథ్యంలో అందరూ ఒక కాడ జమ అయిపోయి దీన్ని ఎట్లయినా ఆపాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేకపోతే లీగల్గా మరొక పిటిషన్ వేయాలన్నటువంటి దానిపైన మరోసారి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ పర్మిషన్స్ లేకుండా కట్టుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి దాంట్లో మరి ఎట్లాంటి వెనుకకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. పక్కాగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కూల్చివేత మరి 15 రోజుల తర్వాత అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ₹1,00,000 ఫైన్ కూడా విధించినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. మొత్తానికి నల్గొండ జిల్లాలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఒకటే ఒక సంబంధించినటువంటి సీటు, అది కూడా జగదీష్ రెడ్డి గెలవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ చూసినప్పుడు కూడా ఇట్లాంటి ఎదురు దెబ్బలే. అది ఏదైతే మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల కాంచి ఇప్పటి వరకు కూడా ఎదురు దెబ్బలే దాకుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఖచ్చితంగా కూడా ప్రాశ్చాత్తాపం కావాల్సిందే. వాళ్ళకి ఈ ఉన్నటువంటి కేవలం అరెకరం భూముల్లో కాదు, వాళ్ళు మొత్తం ఆక్రమించుకొని మొత్తం 4 ఎకరాలు 5 ఎకరాల ల్యాండ్లు మొత్తం స్వాధీనం చేసుకొని ఆ జిల్లాలలో ఓ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఆ పార్టీ కార్యాలయంలో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా దాంట్లో నడిపించుకోవడం జరిగింది. వీటిపైనే ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా మరొకసారి వాళ్ళు పునరాలోచించుకుంటా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క భవనం కూడా ఇట్లాంటి సంబంధించినటువంటి ఎట్లాంటి నిర్మాణాలకి పర్మిషన్ లేకుండా కట్టుకున్నటువంటి భవనాలు ఉండడంతో ఏం చేయాలో వాళ్ళకు అర్థం కావట్లేదు. ఇక చూద్దాం మరి ఈ యొక్క నల్గొండ జిల్లాలో కట్టినటువంటి ఈ అక్రమమైనటువంటి కట్టడాన్ని 15 రోజుల్లో కూల్చివేయమని చెప్పేసి హైకోర్టు అయితే స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. అసలు ఏం జరిగింది, అసలు పిటిషన్ ఎవరు వేయడం జరిగింది, లేకపోతే అక్కడ ఏ విధమైనటువంటి తీర్పు రావడానికి మరి ఎట్లాంటి కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ అవలంబించింది, దీనిపైన ఒకసారి ఈ వార్త సారాంశాన్ని ఒకసారి చూసుకుందాం.
ఇక బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్, పార్టీ ఆఫీస్ కూల్చివేతకు ఆదేశాలు. భారత రాష్ట్ర సమితి పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ తరపున వేసిన పిటిషన్ కొట్టివేసింది. అంతేకాదు నల్గొండ జిల్లాలోని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం 15 రోజుల గడువు కూడా విధించింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నల్గొండ జిల్లాలోని పార్టీ కార్యాలయం కూల్చివేయాలని చెప్పేసి, అంతేకాకుండా 15 రోజులలో మరి దీన్ని కూల్చివేయాలని చెప్పేసి ఒక గడువు కూడా విధించడం జరిగింది. హైకోర్టుకు అసలు ఎందుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది, కీలకమైనటువంటి వివరాలను చూస్తే మనం నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంత కాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించారని, దాన్ని కూల్చివేయాలంటూ మున్సిపల్ శాఖ అధికారులను సైతం ఆదేశించారు. కూల్చివేతకు అధికారులు రంగంలోకి దిగారు. ఇంకా పార్టీ భవనం నేలమట్టం కాబోతుందని తెలుసుకున్న బీఆర్ఎస్ ఎలాగైనా ఆపాలని హైకోర్టును ఆశ్రయించింది. ఆఫీసును క్రమబద్ధీకరించేందుకు విధంగా పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన ధర్మాసనం పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ అధికారులకు సూచించింది. దీనికి తోడు ₹1,00,000 పరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఆదేశించడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏదైతే కట్టే ముందుకు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత అనుమతి ఎట్లా తీసుకుంటారని చెప్పేసి పూర్తిగా వాళ్ళను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ల న్యాయవాదులను కూడా హైకోర్టు కూడా ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా అంతకంటే ముందే మున్సిపల్ అధికారులతోటి మరి ఇది ఎట్లాగో అక్రమమైనటువంటి కట్టడమే కాబట్టి కూల్చివేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పు కంటే ముందే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీర్పు ఇచ్చిండు అనుకోరాదుల్ని. కాబట్టి అయినా కానీ ఆయనే మంత్రిగా పనిచేస్తున్నాడు, ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు కాబట్టి అది అక్రమమైనటువంటి కట్టడం ఎట్లా అవుతుందని చెప్పేసి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు సైతం కూడా మొట్టికాయలు వేసి దాన్ని కూల్చాలని చెప్పేసి హైకోర్టు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.